చదువు అందరి హక్కు. చదువుకోవటం అందరి బాధ్యత. అదే సిద్ధాంతంతో మన ఛానల్ జాబ్ డెస్క్ తెలుగు ప్రారంభించాము. మన ఛానల్‌లో వచ్చే ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫ్రీ కోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మేము చాలా రీసెర్చ్ చేసి అది నిజమా కాదా అని ఒకటికి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వీడియో చేస్తున్నాము. మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒకరికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, 2025లో మనం గనక ఏఐ టూల్స్ కనుక నేర్చుకోకపోతే మనం ఫ్యూచర్లో జాబ్ పొందుకోవటం చాలా కష్టం. మీకు తెలుసా, ప్రతి నెల కూడా ఇంచుమించు 2000 నుంచి 5000 దాకా జాబ్స్ లే ఆఫ్ అవుతున్నాయి, కేవలం ఏఐ టూల్స్ వాళ్ళ జాబ్స్ని రీప్లేస్ చేయడం వల్ల. కానీ ఇదే కంటిన్యూ అయితే కనుక, ఒకవేళ మనం గనక ప్రాపర్ టూల్స్ని యూజ్ చేయకపోతే, ప్రాపర్ ఏఐ టూల్స్ కనుక మనం తెలియకపోతే కనుక ఫ్యూచర్లో ఒక జాబ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తుంది ఒక 10th క్లాస్, 12th క్లాస్ లేకపోతే బీటెక్ స్టూడెంట్ అయితే కనుక ఈ టూల్స్ గురించి మీరు చాలా బాగా నేర్చుకోవాలి. ఒకవేళ ఈ వీడియో చూస్తుంది పేరెంట్స్ అయితే కనుక మీ పిల్లలకి ఈ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి ఈ యొక్క వీడియో చూపించండి. సో గైస్, మనకి ఇంటర్నెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. అవి మనకి పెయిడ్ టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చాట్ జీపీటీని యూజ్ చేయాలంటే మనం నెలకి 1200 మనం పే చేయాలి. కానీ మనం అలా కట్టలేము కాబట్టి ఈరోజు ఈ వీడియోలో 4 ఏఐ టూల్స్ చెప్తాను. మీ ఎడ్యుకేషన్లో లేకపోతే మీ యొక్క కెరియర్లో ఈ టూల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నమ్మండి, మీరు ఈ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారంటే కనుక మీరు మీ క్లాస్లో ఒక యూనిక్ స్టూడెంట్గా మీరు ఉంటారు. సో లేట్ చేయకుండా ఆ టూల్స్ ఏంటి, మనం ఎలా యూజ్ చేయాలి మొత్తం కూడా చూసేద్దాం. ఓవర్ టు మై స్క్రీన్. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ టూల్ వచ్చేసరికి క్రిస్ మాట. నాకు బాగా ఇష్టమైన టూల్ ఇది. ఇంటర్నెట్లో ఇంచుమించు 6 మంత్స్ నుంచి నేను యొక్క టూల్ యూజ్ చేస్తున్నాను, అండ్ మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సార్లు మనకి మన క్లాస్లో కానీ మన కాలేజ్లో కానీ చెప్పిన ఏదైనా లెక్చర్ కానీ మనకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండో వినటానికి, కానీ చాలాసార్లు యూట్యూబ్లో చెప్పిన లెక్చర్స్ మనకి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అర్థమవుతాయి. ఓకే, సో అటువంటి టైంలో కానీ ఒక్కొక్క వీడియో అయితే ఉందో అది మనకి 10 నిమిషాల నుంచి 12 నిమిషాల దాకా మనకి టైం ఉంటుంది, కానీ మనకి అంత వినటానికి ఓపిక ఉండదు. అలాంటి టైంలో ఈ క్రిస్ప్ అనే యాప్ మనకి బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు ఏదైతే యూట్యూబ్లో లెక్చర్ వీడియో చూసారో ఆ లెక్చర్ వీడియో కాపీ, ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇది ఒక స్క్రిప్ట్ కింద తయారు చేసి ఇచ్చేస్తుంది. అంతేకాదు, ఒకవేళ మీకు గనక ఆ స్క్రిప్ట్ కనుక కొంచెం ఇన్ఫర్మేటివ్గా రావాలంటే కనుక సింపుల్గా మీరు కొలాబరేషన్ టైప్ చేయండి. అంటే మీకు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఇది మనకి ఆ యొక్క లెక్చర్ మొత్తం కూడా ప్రజెంట్ చేస్తుంది. చదువుకోవడానికి చాలా ఒక స్టోరీలా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎంత పెద్ద టాపిక్ అయినా సరే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఈమెయిల్తో వన్స్ సైన్ అప్ అవ్వగానే ఇది కంప్లీట్లీ ఫ్రీ మాట. మీరు ఎన్ని లింక్స్ అయినా పే చేసుకుని మీ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, అండ్ నెంబర్ సెకండ్ వచ్చేసరికి పర్ప్లెక్సిటీ మాట. ఇది చాట్ జీపీటీ యొక్క ఆల్టర్నేటివ్ మాట. చాట్ జీపీటీ చేయలేని పని కూడా ఇది చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి లేకపోతే మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు అనుకోండి, మీకు కరెంట్ అఫైర్స్ గురించి లేకపోతే న్యూస్ గురించి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అయితే ఇంగ్లీష్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అటువంటి టైంలో మనం గంటల గంటలు రీసెర్చ్ చేస్తూ పేపర్స్ని ఎత్తుక్కుంటూ లేకపోతే కరెంట్ అఫైర్స్ని ఎత్తుక్కుంటూ మనం టైం వేస్ట్ చేసుకోలేం. కాబట్టి అటువంటి టైంలో ఈ పర్ప్లెక్సిటీ అనే ఒక టూల్ మనకి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి కరెంట్ ఈవెంట్స్ కానించి కంపారిజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ వీక్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, అటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ఇంకా ఎక్కడయింది, ఎలాగయింది మొత్తం కూడా ఈ యొక్క ఏఐ టూల్ మనకి అందిస్తుంది. జస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకి ఏం కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ జాబ్ చూసాం అనుకోండి, ఇక్కడ మనకి జాబ్ తగ్గట్టు అసలు ఏ కంట్రీస్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అసలు జాబ్ ఎంత ప్యాకేజ్ ఉంది మొత్తం కూడా ఇక్కడ మనకి వాళ్ళు అందిస్తారన్నమాట. ఓకే, ఇది కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. మీరు ఎన్ని సెర్చ్ కావాలంటే అన్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే గనక బీటెక్ చేస్తున్నారో వాళ్ళకి రీసెర్చ్ గురించి, వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి ఈ యొక్క టూల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. ఓకే,
అండ్ నెంబర్ 3 టూల్ వచ్చేసరికి గ్రామర్లీ మాట. ఈ టూల్ పర్టిక్యులర్‌గా నేను ఇంచుమించు 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా మంచి టూల్ మాట. మీరు బీటెక్‌లో ఉన్నప్పుడు ఈ టూల్ గురించి ఎక్కువ యూజ్ చేయరు. కానీ మీరు వన్స్ జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు రాసే ప్రతి ఈమెయిల్ కూడా గ్రామర్ కరెక్షన్స్‌తో ఉండాలి. ఎందుకంటే మీరు పక్కకొళ్ళి మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయొచ్చు. ఓకే. అటువంటి టైంలో మీరు ఏదైనా లెటర్ రాయాలన్నా సరే, లేకపోతే ఏదైనా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలన్నా సరే, మీకు తెలుసా ఒక రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసరికి గ్రామర్ మిస్టేక్స్ అండి. మన రెజ్యూమ్‌లో ఫుల్ స్టాప్ మర్చిపోయినా సరే, మర్చిపోయినా సరే, ఆ యొక్క రెజ్యూమ్ రీడింగ్ సాఫ్ట్‌వేర్ వితిన్ సెకండ్స్‌లో ఆ యొక్క రెజ్యూమ్‌ని పక్కకంటేస్తుంది. సో, మీరు అటువంటి మిస్టేక్ మీరు చేయకూడంటే గనక ఈ యొక్క గ్రామర్లీ అనే ఏఐ టూల్ మీరు యూజ్ చేయాలి. ఈ గ్రామర్లీ ఏంటంటే గనక మనం రాసిన ప్రతి కంటెంట్‌ని కూడా గ్రామర్ చెక్ చేసి ప్రాపర్‌గా గ్రామర్, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రాపర్‌గా ఉందని చెప్పి మనకిక్కడ అది ఆ యొక్క టూల్‌తో మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే హెల్ప్ మాత్రమే కాదు, మీరు రాసిన టోన్ గనక అగ్రెసివ్‌గా ఉంటే గనక అది కొంచెం ప్లెయిన్ టోన్‌గా కావాలంటే గనక దానికి కూడా అది మీకు మార్చి ప్రొవైడ్ చేస్తుంది. నమ్మండి, చాలామంది బ్లాగర్స్, చాలామంది ప్రొఫెషనల్స్ ఈ టూల్‌ని ఇంకా యూజ్ చేస్తారు. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్ మాట. జస్ట్ మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్‌కి దీన్ని యాడ్ చేసుకోవాలి. అంతే, మీరు రాసిన ప్రతి డాక్యుమెంట్ కూడా ఇది ఆటోమేటిక్‌గా రీడ్ చేస్తుంది. రీడ్ చేసి దాని కరెక్షన్ మీకు అందిస్తుందన్నమాట. ఓకే. ఈ టూల్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసరికి క్యాన్వా అన్నమాట. గైస్, మీరు నమ్ముతారా? ఆన్ యావరేజ్‌గా క్యాన్వాలోంచి ఒక యావరేజ్ 18 ఇయర్స్ అబ్బాయి పెర్ మంత్ 1,00,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు. అది కూడా తన 10th క్లాస్‌లో. ఇది రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్. సో గైస్, క్యాన్వా అనేది కేవలం గ్రాఫిక్ డిజైన్ మాత్రమే కాదు. మీరు క్యాన్వా బాగా నేర్చుకుంటే గనక ఫ్యూచర్‌లో ఒకళ్ళ కింద పని చేయకుండా మీ సొంతంగా ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క క్యాన్వా టూల్‌తోనే. క్యాన్వా అనేది ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ టూల్ మాట. కానీ మనం క్యాన్వాని మనం ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ యొక్క పిల్లలకి ఏమన్నా ఒక ప్రాజెక్ట్ థింగ్స్ కావాలంటే గనక, లేకపోతే బీటెక్‌లో మీరు ఏమైనా రికార్డ్ రాయడానికి ఏమైనా ఇమేజెస్ కావాలంటే గనక క్యాన్వాని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే క్యాన్వాలో మీ యొక్క పిల్లలకి సంబంధించి కొన్ని కొన్ని డయాగ్రామ్స్ వేయొచ్చు. లేకపోతే కొన్ని కొన్ని ప్రాజెక్ట్ థింగ్స్ చేయొచ్చు. అన్నీ కూడా దీంట్లో పాసిబుల్ అవుతాయి. సో గైస్, మీరు క్యాన్వాని స్టార్టింగ్‌లోనే నేర్చుకుంటే గనక మీరు ఒక ఏజ్ అంటే 25, 26 వచ్చేసరికి మీరు ప్రాపర్‌గా క్యాన్వా నేర్చుకోగలుగుతారు. అలాగే ఈ క్యాన్వా టూల్ నుంచి మీరు మనీ కూడా సంపాదించగలుగుతారు. ఇది గైస్ ఈ యొక్క 4 వీడియోస్ అండ్ 4 యాప్స్ గురించి. సో మీరు ఈ యొక్క 4 యాప్స్ కూడా ఎటువంటి రూపీ కూడా పే చేయవసరం లేదు. కంప్లీట్‌లీ ఫ్రీ మాట. మీరు ఒక సింగిల్ పైసా కూడా మీరు పే చేయక్కర్లేదు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. ఒకవేళ మీరు గనక ఈ యొక్క లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి లింక్ కూడా ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ మీ పిల్లలకి చూపించండి. లేకపోతే మీరే నేర్చుకోండి. సో దట్ మీ ఫ్యూచర్‌కి బాగా ఉపయోగపడుతుంది. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.